వెల్కమ్ టు జీవీటీవీ న్యూస్. బాధితులను పరామర్శించిన ఎంఆర్పీఎస్ నేతలు. జగిత్యాల జిల్లా బుక్కారం మండలం చిన్నపూర్ గ్రామంలో దమ్మ తిరుపతి అనే వ్యక్తిపై గ్రామ సర్పంచ్ మరియు అతని అనుచరులు జరిపిన అమానుష దాడిని ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండించింది. శుక్రవారం జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల్ని ఎంఆర్పీఎస్ నేతలు పరామర్శించి ధైర్యం చెప్పారు. నిందితులందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు దుమ్మాల గంగారం మాట్లాడుతూ, గ్రామంలో ఒక వ్యక్తిపై విచక్షణ రహితంగా దాడి చేయడం ప్రజాస్వామ్యంలో గర్హనీయమన్నారు. 5 వ్యక్తులు కలిసి దాడికి పాల్పడితే పోలీసులు కేవలం 3 మాత్రమే అరెస్ట్ చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. మిగతా 2 నిందితులు ఎక్కడున్నారని, వారిని ఎందుకు తప్పిస్తున్నారని అధికారులను ప్రశ్నించారు. నిందితులపై వెంటనే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, తప్పించుకున్న మిగతా 2 నిందితులను వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కు తప్పించాలని, బాధితుల కుటుంబానికి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించి మెరుగైన వైద్యం అందించాలి. అధికారులు నిష్పక్షపాతంతో వ్యవహరించి బాధితులకు న్యాయం చేయకపోతే ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్త ఆందోళన చేపడతామని నేతలు హెచ్చరించారు. చిన్నపూర్ బుక్కారం మండలం చిన్నపూర్ గ్రామానికి చెందిన దళిత మాల సామాజిక వర్గానికి చెందిన దమ్మ తిరుపతిపై అదే గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ భర్త మరి తన కుటుంబ సభ్యులు మరి తన అనుచరులు విచక్షణ రహితంగా మరి దాడి చేయడాన్ని ఎంఆర్పీ జిల్లా పక్షాన మేము ఖండిస్తూ ఉన్నాం. ఇలాంటి దాడులకు పాల్పడినటువంటి సర్పంచ్ని వెనువెంటనే కలెక్టర్ గారు ఒక నేరపూరితంగా కలిగినటువంటి సర్పంచ్ని వెనువెంటనే మరి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే చిన్నపూర్ గ్రామంలో మరి వారి ఇంతకుముందు ఉన్నటువంటి సర్పంచ్ గారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందిన సర్పంచ్, మరి అక్కడ జనరల్ సీటు రావడం వల్ల మరి అక్కడ అన్ని వర్గాలకు సంబంధించిన వారికి పోటీ చేసే అవకాశం ఉంది. మరి అందులో ఒక దళితుడు పోటీ చేసి మరి ఎన్నికల బరిలో దిగి ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో మరి తిరుపతి అనే వ్యక్తి యాక్టివ్గా ప్రచారం చేయడం, వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రచారం చేయడాన్ని మనసులో పెట్టుకొని ఒక దళితుడు మా మీద పోటీ చేస్తారా అనే ఒక కక్ష పెంచుకొని మరి సర్పంచ్ ఎన్నికైన తర్వాత సర్పంచ్ భర్త పలుమార్లు కూడా బెదిరింపులకు పాల్పడడం జరిగింది. మరి ఒక బాధితుడు ఏదైతే హాస్పిటల్లో ఉన్నాడు, ఈ దాడి పాల్పడినాక హాస్పిటల్ వచ్చిండు. ఇవాళ ఎంఆర్పీ జిల్లా కమిటీ వెళ్ళి దాడి జరిగిన వివరాలు తెలుసుకుంటే మరి ఆ బాధితుడు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా సర్పంచ్ దళితుడు పోటీ చేస్తాడన్న ఒక కక్ష పెంచుకొని పలుమార్లు కూడా నన్ను వివిధ రకాలుగా నన్ను వేధించడం జరిగింది. నిన్న వచ్చి మరి
తన అనుచరులతోటి సర్పంచ్ భర్త విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దూషించుకుంటూ మరి దాడి చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. మరి ఈ యొక్క దాడి సోషల్ మీడియాలో మరి విపరీతంగా ట్రోల్ అయితే ఉంది. మరి దీన్ని వెనువెంటనే అక్కడికి వచ్చినటువంటి ఎస్ఐ గారు 5 దాడి చేస్తున్నట్టు మనకు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నప్పటికి కూడా మరి ఎఫ్ఐఆర్ మాత్రం 3 మీద చేసినట్టు ఎఫ్ఐఆర్ మరి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అంటే 5 దాడి చేస్తే 3 మీద ఎఫ్ఐఆర్ చేయడం ఏంది? మరి ఈ కేసు వెనుక అనేకమైనటువంటి అనుమానాలు మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఇద్దరిని ఎందుకు ఎఫ్ఐఆర్లో చేర్చకుండా మీరు వదిలిపెట్టిర్రో దానికి సమాధానం ఎస్ఐ గారు చెప్పాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. జగిత్యాల జిల్లాలో అదేవిధంగా మాకు 2 చొప్పదండిలో ఒక దళిత ఎమ్మెల్యే ఉంటాడు. మరి ధర్మపురి కాన్స్టిట్యున్సీలో ఒక దళిత మంత్రి ఉంటాడు. కానీ దాడులు మాత్రము ధర్మపురి కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి, మరి చొప్పదండి కేంద్రంగా జరుగుతూ ఉన్నాయి. అంటే ఇది ఆఫీసర్ల లోపమా, ఇది ప్రజాప్రతినిధుల లోపమో? ఇలా లోపాల వల్ల మా దాడులు దళితులకు ఓట్లేపించుకున్న వాళ్ళు దళితుల మీద దాడులు చేసినా స్పందించకుండా ఉండడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద మంత్రి గారు వెనువెంటనే అధికారులకు వెనువెంటనే ఆ బాధితులను రిమాండ్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలి. అదేవిధంగా అయినగిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సర్పంచ్ అయినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని కూడా ఎంఆర్పీఎస్ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పోలీసులు వెంటనే రిమాండ్ చేయాలి. ఒకవేళ రిమాండ్ చేయకపోతే మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జిల్లా వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తామని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పీఎస్ నాయకులకు మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ.